ఇంకొంచెం తింటండి, ఇంకొంచెం తింటండి. ఇంకా కుడివైపుకి. ఏంట్రా మీరు చేసిన పని? ఆ పార్సల్ సముద్రం ఎందుకు పడేశారు? నన్ను చూసుకో, మా సంగతి నీకెందుకు? జాగ్రత్త. ఇంకా రండి, మీకు రహస్యం చెప్పాలి. మన వాళ్ళు ఒక పార్సల్ సముద్రంలో పడేశారు సార్. పార్సల్ పడేట అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకో, నీ పనులు చూసుకో. ఏదో చెప్తే మాకు తెలియదా? మీరు లేవా? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళా. హలో హలో బస్టాండ్, నేనే నెంబర్ 10 కొండలు మాట్లాడుతున్నాను. నీళ్లలో ఉన్న పార్సిల్ ని వెంటనే బయటికి తీయండి. బీ కేర్ఫుల్. పోనీ మాస్టర్, ఆ వచ్చే గూడ్స్ బండిలో దొంగ సరుకున్నట్లు మాకు సమాచారం అందింది. దాన్ని మీరు ఆపాలి. అలాగా? క్యాబిన్ మంది తెచ్చి ఆపిస్తాను. క్యాబిన్ మ్యాన్, ఆ వచ్చే గూడ్స్ అయినా ఆపాయా? నీ ప్రాణాలు తీస్తాను. పోనీ బండి ఆపద్దు, ఎవరు ఆపన్నా ఆపద్దు. బండి పోనీ.
ఐఎమ్ రియలీ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బై ది బై, మిస్టర్ కిషోర్, ఈ బంగారాన్ని సముద్రంలోకి నెట్టిన మనుషుల్ని మీరు గుర్తుపట్టగలరా? సారీ సార్, నేను ఆ మనుషుల్ని చూడలేదు. నాకు ఈ విషయాన్ని నా మిత్రుడు రమేష్ ఫోన్లో చెబితే ఒక పౌరుడుగా నా బాధ్యత నేను నిర్వహించాను. సార్, దీని వెనుక ఏదో పెద్ద స్మగ్లింగ్ ముఠా ఉందని నాకేదో అనుమానంగా ఉంది సార్. ఆ విషయం మేము చూసుకుంటాం. కావాలంటే మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాం. బ్రతుకంటే భయపడే పిరికి వాళ్ళకు రక్షణ కావాలి కానీ బ్రతుకుతూ పోరాడే నాలాంటి వాడికి రక్షణ ఎందుకు సార్? వస్తానండి, వస్తాను. ఏ కళ్యాణి, ఏమిటి అల్లరి? ఏమిటి? దొంగ బంగారం పట్టుకున్న వీరుడికి కత్తితో స్వాగతం పలికాను. కత్తిని చూసి బెదిరిపోతాను అనుకున్నావా? కత్తిని చూసి కాకపోతే కత్తి లాంటి అమ్మాయిని చూసైనా బెదరవా? నన్ను బెదిరించి నా దగ్గర ఏం కాజేస్తావు? 7 తులాల బంగారం, 7 జన్మల అనుబంధం. ఆడబుద్ధి పొనిచ్చుకున్నావు కాదు. నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే, కిషోర్, మన పెళ్లి ఎందుకు వాయిదా వేస్తున్నావు? పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉంది కానీ ఆదుర్దా లేదు. నాకుంది. వెంటనే నీ చేత 3 ముళ్ళు వేయించుకుని కాపురం పెట్టేసి చెప్పు, 3 ముళ్ళు వేస్తావా వేయవా? నా చెల్లెలు డిగ్రీ సంపాదించాకే మన పెళ్లి. దాని చేతికి డిగ్రీ ఇలా రాగానే అలా తాళిగట్టేస్తాను. ఒకవేళ నీ చెల్లెల చేతికి డిగ్రీ ఇలా రాలేదనుకో, మన పెళ్లి అలా వాయిదా వేస్తావా? అందులో సందేహం ఏమీ లేదు. నువ్వే మగాడివి. ఏయ్, లేకపోతే ఏంటి? అందమైన అమ్మాయిని చక్కా దగ్గరికి వచ్చి తాళి కట్టవయ్యా మహాప్రభు అంటే స్వయంవరంలో పరీక్షలా నీ చెల్లెలు చదువు అడ్డం పెడతావా? ఆవిడ కాగితాల మీద రాసే రాతలు నా తలరాత నిర్ణయిస్తుందా? ఇది నీకేమన్నా మర్యాదగా ఉందా? అదంతే. అంతేనా? సరే. లలిత, లలిత, ఏమిటి ఇంత కంగారుగా వచ్చా? మరేం లేదు, ఎందుకో ఒకసారి నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. అన్నట్టు నీ పరీక్షలు ఎప్పుడు? ఇప్పుడెక్కడా? ఇంకా 2 నెలలు ఉన్నాయి. 2 నెలలు ఎందులో వస్తాయిలే. బాగా చూస్తున్నావా? బాగానే చూస్తున్నాను. బాగా చూడటం ఏంటి? అదే పుస్తకాలు, పుస్తకాలు. చూడమ్మా, నీకు తోడు కావాలంటే నేను నీతోనే ఉంటాను. అలాగే. నీకు టీ కావాలంటే నేనే కాచిస్తాను. అలాగే. ఒకవేళ నీ కళ్ళు మంటలేస్తే నా నిద్ర చంపుకుని నేనే నీకు చదివి వినిపిస్తాను. అలాగే. హే, ఎక్కడున్నావు? ప్రేమ పరీక్షలో. ప్రేమ పరీక్ష? అదే నీ పరీక్ష నా ప్రేమ, నీ ప్రేమ నా పరీక్ష. గుడ్, అలా దీక్షతో ఉండు. ఉంటాను. శ్రద్ధగా చదువు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అయ్యో, ఎవరా అమ్మాయి? నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. నన్ను జాగ్రత్తగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వమని సలహా చెప్తుంది. కరెక్ట్ లలిత, ఆవిడెవరో ముందు చూపున్న మనిషిలా ఉన్నారు. ఆవిడన్నట్టు మన జాగ్రత్త చదువుకోవాలి. మన మీద ఆశలు పెంచుకున్న వాళ్ళ ఆశలు నెరవేర్చాలి. ఏం తాత, ఈ రోజు కూడా పచ్చడి మెతుకులేనా? ప్రతిరోజు కడుపు కాల్చుకుని పచ్చడి మెతుకులే తింటున్నావు. డబ్బంతా ఏం చేస్తున్నావు? పుణ్యం కోసం దేవుడు ఉండిలో వేస్తున్నావా? మాయదారి దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు. ఏం జరిగింది తాత? అయిన వాళ్ళందరినీ నాకు దూరం చేసి నా కన్నీళ్లు తొడవడానికి ఒక్క మనవణ్ణి మాత్రం మిగిల్చాడు బాబు. ఏమిటి, నీకు మనవడున్నాడా? నా కూతురు బిడ్డ బాబు. వాడు కాలేజీలో చదువుతున్నాడు. వాడు గొప్పవాడైతే చూసి ఆనందిద్దామని ఆశతో బతుకుతున్నారు బాబు. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది తాత. ఇదిగో తాత, మన రమేష్ అన్న కనపడ్డా? లేదురా సాంబయ్య, ఆ బంగారం గొడవ జరిగిన తర్వాత మళ్ళీ నేను వాడిని చూడనే లేదు. ఏమయ్యాడు ఏమిటో. వాడి దగ్గర 4 రోజుల కిందట 50 రూపాయలు అప్పు తీసుకున్నాను. తిరిగి ఇద్దరంటే కనపట్టలేదు. ఇంటి దగ్గర లేడు. ఇంట్లోనూ లేక పనిలోకి రాక రమేష్ ఏమైనట్లు? రమేష్, రమేష్ ఏమైంది? రమేష్ చెప్పు. రమేష్, రమేష్
దొంగ బంగారం కేసులో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రమేష్ ఇతనే. స్మగ్లర్స్ చంపేశారు. నన్ను కూడా చంపాలని చూశారు. వాట్ యు సీ? ప్రభుత్వం కోసం నిస్వార్థంతో స్మగ్లర్స్ ఆచూకీ చెప్పిన రమేష్ని ఎందుకు కాపాడలేకపోయారు? యూ హ్యావ్ నో ఆన్సర్. కనీసం ఇతని శవాన్నైనా అతని తల్లిదండ్రులకు అప్పచెప్పండి. ఊరుకో సుబ్బయ్య, ఊరుకో. ఏం చేస్తాం? పోయినతో మనం కూడా పోగలమా? బాబు రమేష్, బాబు గారు, బాబు గారు, బాబు గారు, నిన్న దాకా నవ్వుతూ తిరిగి నా బిడ్డ నుప్పుల్లో బూడిదైపోతున్నాడు బాబు. ఊరుకో సుబ్బయ్య, ఊరుకో. మంచి వాళ్ళకి ఎప్పుడూ మరణం చప్పుడు వస్తుందని ఇందుకే అంటారు. మీ అబ్బాయి మంచి కోసం పోరాడి వీరమరణం పొందాడు. తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు. ఆడు స్వర్గానికి పోయి నా బతుకు నరకం చేశాడు బాబు. ఇదిగో ఈ 5,000 ఉంచు. బాబు గారు, పర్వాలేదు సుబ్బయ్య, తీసుకో. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. నా ఇంటి తలుపులు పేదవాళ్ళ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవును, పాపం మీ అబ్బాయితో పాటు ఇంకో కుర్రాడు కూడా ఈ బంగారం తీసుకురావడానికి తోడ్పడ్డట్టు విన్నాను. ఎవరతను? ఇదిగోనండి, ఈ అబ్బాయినండి. చూడు బాబు, మంచిని పెంచనే పురాణకాలపు నీతి పోయి మంచిని తుంచనే కలికాలం వచ్చింది. నీ సాహసాన్ని దేశభక్తిని నేను శంకించడం లేదు. కానీ నీ వల్ల దెబ్బతిన్న ఆ దేశద్రోహులు మాత్రం నేను వదిలిపెట్టాను. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. బంగారయ్య, నా స్నేహితుడి చితిమంటలు నా గుండెల్ని దహించి వేస్తున్నాయి. ఆ హంతకుల్ని పట్టుకుని మసి చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది కుర్రతనం అనిపించుకుంటుంది బాబు. రోజు ప్రొద్దున్నే లేవగానే గాంధీ గారి పటాన్ని చూడు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం చెప్పారు బాబు? కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు చెప్పాడే ఆ దేవుడు. ఏ దేవుడు బాబు? అబ్బా, భారతం ఎక్కువ చదివేసి ఒకటే కన్ఫ్యూషన్ అయిపోతున్నాడు బాబు. ఎవరు బాబా దేవుడు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తే చదివాను, ఇప్పుడు తమరు చెబుతుంటే వింటున్నాను. అమ్మా, మనలే మనసు గదిగింతే మనిషి బతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, ఏ సుఖము లేదంతే. నాన్న, మళ్ళీ తాగొచ్చావా? లే లే. తప్పమ్మా, చిన్నపిల్లవే, అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు. బాధలో ఉన్న మనిషిని మనిషి ఆదరిస్తే బాధ ఎక్కువ అవుద్ది. అదే మందు అయితే బాధని తగ్గిస్తుంది. ఇది దేవదాసు కాలం నుంచి వస్తున్న. ఇప్పుడు నీకేం దుఃఖం వచ్చింది? అయ్యో, గుర్తు చేయకమ్మా. నాకు ఈ సీసా చాలదు కదా, బజార్కి వెళ్ళి ఇంకో సీసా తెచ్చుకునే ఓపిక కూడా లేదమ్మా నాకు. తాగే వచ్చావుగా. ఇప్పుడే రమేష్ ని దానం చేసి వస్తున్నామా, గుండెలో ఉన్న నీడని కళలోంచి కారిపోని మళ్ళీ శ్మశానానికి వెళ్ళవలసి వస్తుందేమోనని బాధపడుతున్నామా. మళ్ళీ శ్మశానానిక? అవునమ్మా, చూసిన రమేష్ ని చంపేసిన వాళ్ళు పట్టించిన కిషోర్ ని వదులుతారా? వాడిని చంపేస్తారు. ఒకళ్ళ చేతిలో చచ్చిపోయేటంత అసమర్థుడు కాడు కిషోర్. పిచ్చి తల్లే, పుట్టినప్పుడే ఈ సావు ఇలాగ మూడిందని ఇక్కడ రాసేస్తాడమ్మా. ఎవడాడు? మన ఎవడమ్మా? అమ్మా, ఈ దేశంలో దేవుళ్ళ పేర్లు ఎక్కువైపోయి ఒకటి కన్ఫ్యూషన్, ఒకటి కన్ఫ్యూషన్. ఎవడమ్మా? అయ్యో, బ్రహ్మదేవుడు. ఆయన ఎవరే రాతలు రాసినా కిషోర్ ఎవరికి లొంగుడు. ఏమిటమ్మా ఆయన స్పెషాలిటీ? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నిజంగా? నిజంగా.
అయ్యి బాబు చేతులు ఒట్టు. అమ్మో ఈ సాగు తట్టుకోవడానికి నేనండి పేపర్ లాగా అమ్మా అయ్యో అయ్యో బాబు అమ్మో అయ్యో అమ్మా లోపలికి రమ్మంటుంటే ఇదిగో రామారావు. ఏం కోటేశ్వరరావు గారు ఈ రోజు నాయట పడ్డారు. అబ్బా ఈ దేశంలో దేవుళ్ళ పేర్లు ఎక్కువైపోయి ఒకటే కన్ఫ్యూజన్ వచ్చేసిందయ్యా. పిలుపు రాగానే దున్నపోతు మీద వచ్చి ప్రాణాలు తీసుకెళ్ళిపోతారు చూడు, ఆ దేవుడి పేరు ఏంటయ్యా? ఏముడు. ఆ ఏముడు. వాడే వాడే వాడే. అటువంటి వాళ్ళతో పోటీ పడ్డాడా మీ తమ్ముడు? ఏమిటయ్యా అనేది సరిగ్గా చెప్పు. దొంగ బంగారం కేసులో రమేష్ అనే కుర్రను చంపేశారు, నీకు తెలుసుగా? అవును. ఆ బంగారం పట్టించాడని నీ తమ్ముడి మీద పగబట్టారయ్యా వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇంకెవరో స్మగ్లర్స్. వాళ్ళ జోలికి పోయాడా నీ తమ్ముడు నీకు దక్కడు. కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను, నీ తమ్ముడు నువ్వు మందలించుకో. వస్తా. అమ్మా, అన్నయ్య, వదినా, చిన్నయ్య వస్తున్నాడు. ఒరే రాము, వాడికి మెల్లగా నచ్చ చెప్పు, గొడవ పడుకో. అలాగేనమ్మా. తమ్ముడు, నువ్వు దొంగ బంగారం పట్టించేందుకు ఇంట్లో అందరం సంతోషించాం. అక్కడితో ఆ విషయాన్ని మర్చిపో. ఇంకా లోతుకుపోయి ఆ స్మగ్లర్స్ ను పట్టుకునే ప్రయత్నాలు ఇవి చేయొద్దు. నీకు ఈ సలహా ఇచ్చింది ఎవడు? ఎవరైతే నీకెందుకు, పెద్దవాడిని నేను చెప్తున్నా, నా మాట విను. అంటే పిరికి పందలా ఇంట్లో కూర్చోమంటావా? పెద్దవాడిగా నువ్వు నాకు ఇచ్చే సలహా ఇదేనా? నీలా నేను ఆవేశపడగలనురా, కానీ ప్రయోజనం ఏమిటి? పెను తుపానుకు మహావృక్షాలు కూలిపోయినట్టే డబ్బు గలవాళ్లతో పలుకుబడి కలవాళ్లతో శత్రుత్వం తెచ్చుకుంటే మనం నామరూపం లేకుండా పోతాం. పెను తుఫాన్ మహావృక్షాల్ని పడగొడుతుంది గాని గడ్డి పరకలాంటి మనల్ని ఏం చేస్తుంది? నువ్వేం భయపడకు. వాళ్ళని ప్రభుత్వానికి ఎలా పట్టించాలో నాకు బాగా తెలుసు. బాబు, పెద్దవాళ్లతో మనకెందుకు, అన్నీ చెప్పినట్టు వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. నీతి కోసం నిజాయితీ కోసం నిలబడ్డ రమేష్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారమ్మా. అటువంటి కిరాతకులు విడిచిపెట్టమంటావా? వాళ్ళు కిరాతకులు కనుకనే వాళ్ళతో పోటీ పడద్దని చెప్తున్నాను. తమ్ముడు, సముద్రంలోకి వెళ్ళి నేను ఎప్పుడు వస్తానో ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. ఒకవేళ నాకేదన్నా అయితే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే సంతృప్తిగా బతుకుతున్నాను. అన్నయ్య, ఆ రమేష్ లాగే నీకేదైనా జరిగితే ఏమంతా ఏమైపోవాలన్నయ్య? కట్టె వంకర పొయ్యే తీరుస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పని నువ్వెందుకు రా చేయడం? అందరూ నన్ను పసిపిల్లవాణి చేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు నువ్వు చరిత్ర పెరిగేసరికి మా మాటలు నీకు అలాగే అనిపిస్తాయిరా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాళ్ళ జోలికి వెళ్ళని నాకు మాట ఇవ్వు. ఈ గడ్డ మీద సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజులు పుట్టి ఉండకపోతే, నన్ను వెన్న తల్లి ఉగ్గుపాలతోనే వాళ్ళ త్యాగాలను గురించి చెప్పి ఉండకపోతే నేను ఈ పాటికి నీ చేతిలో చేయి వేసి ఉండేవాడిని. కానీ నా శరీరంలోని ప్రతి రక్త బిందువు నన్ను నిష్కల్మషంగా బ్రతకమని శాసిస్తోంది. అవసరమైతే దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. అనయ్య, దయచేసి నా ఈ విషయంలో మీరెవరో జోక్యం కలుగు చేసుకోకండి. ఏంటే పాప, ఈవేళ ఎంత లేట్ అయింది? నేటి సంగతి తర్వాత నాని ఏటి గట్టు మిడుగుట్లే చూస్తున్నావేటి? నానేటి ఆడుకుంటే వచ్చానుకున్నావేటి? ముందు గంపదించు. గంపదే తింటున్నా పాప. లలిత, లలిత, ఏమిటమ్మా? లలిత ఎక్కడండి? బాత్రూంలో ఉంది. లలిత, లలిత, ఎవరది? నేను కళ్యాణ్ని. త్వరగా బయటికి రా, నీకు విషయం చెప్పాలి. స్నానం చేస్తున్నాను. అబ్బా, రోజు చేసేదేగా, గబుక్కని 2 చెంబులు పోసుకుని రా. ఇదిగో, నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? అయ్యో వద్దులే, నేనే వస్తున్నా. అబ్బాబా, ఏమిటా తొందర? ముందా టవల్ ఇప్పి. త్వరగా బట్టలు వేసుకో, నీకు శుభవార్త చెప్పాలి. ఇవాళ నేను ఎన్ని గంటలకు లేచానో తెలుసా? 5 గంటలకు. ఎందుకు లేచానో తెలుసా? పేపర్ కోసం. పేపర్లో ఏముందో తెలుసా? నీ రిజల్ట్స్. రిజల్ట్స్ వచ్చాయా? నువ్వేం చూడక్కర్లేదు, నువ్వు 2nd క్లాస్ లో పాస్ అయ్యావు. 2nd క్లాస్ లోనా? ఏదో ఒకటి పాస్ అయ్యావు. నువ్వు ఎలాగో గ్రాడ్యుయేట్ అయ్యావని, నా కష్టాలన్నీ తీరాయని నేను సంతోషపడుతున్నా. కష్టాలా? ఏమని చెప్పను? పెళ్లిళ్ళు స్వర్గంలో ముడిపడి ఉంటాయంటారు. నా పెళ్లి మాత్రం నీ డిగ్రీతో ముడిపెట్టాడు పెద్ద మనిషి. ఆయన ఎవరు? మీ అన్నగారు. మా అన్నయ్య మాట నువ్వెందుకు నాలో? మీ అన్నయ్య పక్కన పీటల మీద కూర్చోవలసిన దాన్ని నేనేగా. అయితే నా వదినన్నమాట.
నేను అనుమానించినట్టే జరిగింది. అమ్మా వదినా రండి, తొందరగా రండి. అమ్మా, అమ్మా, మరి మరి ఏం లేదండి, మీ అమ్మాయి పాస్ అయింది. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఇంతకంటే శుభార్థం కొట్టిందమ్మా. ఈవిడెవరో తెలుసా? నా కాబోయే వదిన. నిజమా అమ్మా? ఒరే రావుడు, విన్నావట్రా? వింటున్నా మనం ఇన్ని మాట్లాడుతున్నా వదిన మనసు ఇక్కడ లేదు, అన్నయ్య దగ్గర ఉంది. అన్నయ్య ఈ ఇంట్లో లేడు. కిషోర్, కిషోర్, కిషోర్. పట్టపగలు నా ఆనందం నీకేం తెలుసు? మీ చెల్లెలు పాస్ అయింది. అబ్బా, నా నడుం విరగొట్టేసావు కదయ్యా. సారీ కళ్యాణ్, నా చెల్లెలు పాస్ అయిందన్న సంతోషంలో. మరి పెళ్లికి ముహూర్తం పెట్టచ్చు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మంచి కుర్రోడు దొరకాలిగా. కుర్రోడా? మనం అనుకున్నట్టు లలిత పాస్ అయింది, దాని పెళ్లి కూడా జరిపించేస్తే. ఏమిటి లలిత పెళ్ళ? ముందు పరీక్ష పాస్ అవ్వాలన్నావు, ఇప్పుడు పెళ్లి కావాలంటున్నావు. నేను ఇలాగే నోరు మూసుకు కూర్చుంటే రేపు నీ చెల్లెలకు పిల్లలు పుట్టాలంటావు, ఎల్లుండి వాడు పాస్ అయి పెళ్లికి చేసుకోవాలంటావు. అసలేమి నీ ఉద్దేశం? సదుద్దేశమే. ఏ అన్నైనా ఎదిగిన చెల్లెలు ఇంట్లో ఉండగా తన పెళ్లి గురించి ఆలోచించడు. ఒకవేళ ఆలోచించడనుకో వాడు అనగదు, సున్నా. ఎలాగో కష్టపడి నీ చెల్లెల్ని పాస్ చేయించాను, ఇప్పుడు ఆవిడకి మొగుళ్ళెక్కడ వెతకనయ్యా దేవుడా. అమ్మా కనకదుర్గా తల్లి, నిన్నే నమ్ముకున్నాను. లలితకు వెంటనే మంచి మొగుడు దొరికేలా చూడు. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను తల్లి, 100 కొబ్బరికాయలు కొడతాను. అలాగే చూస్తూ ఉన్నానా, ఇంతలో బాగా సరిపోయింది. అమ్మా, ఇదిగో అవన్నీ నాకు అనవసరం. రేపు సినిమాకి రాపాయో ఒక్కడే. అడగకుండానే వరాలు ఇచ్చే తల్లి, అడగగానే వరం ఇచ్చేసావా? ఇప్పుడే 100 కొబ్బరికాయలు ఇచ్చేస్తాను. లలిత, ఎవరైనా మీరు మీరు అర్థమైంది. నీకు కాబోయే కళ్యాణి, ఈ సంగతి మా అన్నయ్యతో చెప్పకే. చెప్పకపోతే ఎలా? వద్దు కళ్యాణి ప్లీజ్. నువ్వేం కంగారు పడకు. నీ పెళ్లి ఎలా చేయాలా అని మీ అన్నయ్య ఆలోచిస్తున్నాడు. ఆయన శ్రమ తగ్గించి నువ్వే మంచి వరుణ్ణి వెతుక్కున్నావు. ఈ విషయం అర్జెంట్ గా మీ అన్నయ్యతో చెప్పాల్సిందే. మీ నెత్తిన అక్షంతలు వేయించాల్సిందే. ఏమిటి విశేషం? నీ చెల్లెలికి సంబంధం చూశాను. ఎక్కడ చూసావు? గుడిలో చూశాను. ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా? నీకంటే అందంగా ఉన్నాడు. ఏం పర్సనాలిటీలే. మన లలిత క్లాస్మేట్ అంట, పైగా పరీక్ష కూడా పాస్ అయ్యాడు. అయితే నా చెల్లెలు అదృష్టవంతురాలు అన్నమాట. అన్న మాట ఏమిటి? వాడు పెళ్లికి తొందరపడుతుంటే. అయితే వెంటనే చేసేద్దాం. అయితే మన పెళ్లి చేసేసుకుందాం. ఓ మై డియర్ కిషోర్, దిస్ ఇస్ మై వెడ్డింగ్ కిస్. అమ్మా కళ్యాణి గారు, ఈ లోకంలోకి రండి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేం లేదు, మీ ఇద్దరి విషయం మీ అన్నయ్యతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పదండి, మీ విషయం మీ అన్నయ్యతో చెప్పేస్తాను. ప్లీజ్ ఇప్పుడే చెప్పొద్దండి. ఏ? నాకు ఉద్యోగం వచ్చే వరకు మా ప్రేమ వ్యవహారం రహస్యంగా ఉంచండి ప్లీజ్. ఏమయ్యా, మీ మగాళ్ళకేనా స్క్రూ లూజా? పెళ్లి అంటే ముందు పాస్ అవ్వాలంటారు, పాస్ అయితే ఉద్యోగం దొరకాలంటారు, ఉద్యోగం దొరికాక ఆఫ్ కోర్స్ పెళ్లి చేసుకుందాం అంటారు. అప్పుడైనా గ్యారంటీగా చేసుకుంటావా అని. ఆ దేవత మీ ప్రమాణం చేసి చెప్తున్నా. అయితే ఉండండి. అమ్మా తల్లి కనకదుర్గా, ఎలాగైనా ఆ కుర్రాడికి ఉద్యోగం వచ్చేటట్టు చూడు తల్లి. నీకు 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను. ఇందాక 100 కొబ్బరికాయలు కొడతానన్నాను కదూ, ఆ మొక్కు ఈ మొక్కు. ఉద్యోగం రాగానే తీసుకుంటాను. వస్తా తల్లి. ఏమిటి తాత హడావిడి? నీ మనవాడు కూడా పాస్ అయ్యాడా? అవును బాబు, ఫస్ట్ పాస్ అయ్యాడు. ఇదిగో బాబు తీసుకో. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ జీవితంలో కొందరే శ్రమించి ఆ ఆశల్ని పండించుకుంటారు. కృషి ఉంటే మనిషి ఏ వయసులోనైనా అనుకున్నది సాధించగలని నిరూపించాను. ఈ తీయని అనుభూతిని నీతో పాటు నేను కూడా పంచుకుంటాను. తిన్నుతుందా? పర్వాలేదు, తిను. కొండయ్య ఏరా, ఏంటి? మన తాత మనవాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడ. స్వీట్ సిస్టమ్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఏ ఊళ్ళో వెళ్తాడంట? వీడితో సన్యాసిలో ఉన్నాడే. పేదవాళ్ళలో ఒకడు గొప్పవాడు అవుతున్నా అంటే సంతోషించే సంస్కారం కూడా లేదు వీడికి. పోనీలే బాబు, కొండయ్య ఇదివరకటి కొండయ్య కాదు, చాలా మారిపోయాడు. దొంగ బంగారం వ్యాపారం చేసేవాళ్ళతో షరీకయ్యాడు బాబు. నీకెలా తెలుసు? ట్రెజర్తో నీళ్లలో నుంచి మొన్న ఒక ప్యాకెట్ తీయటం నా కళ్ళారా చూశాను బాబు. అప్పుడే ఆఫీసర్కి చెప్పి వాడి రోగం కుదురుద్దాం అనుకున్నాను.
పోనీలే పిల్లలు గలవాడని చెప్పి ఊరుకున్నాను. మంచి పని చేసావు తాత. మన తోటి కార్మికుడు తప్పు చేస్తే మనమే సరిదిద్దుకోవాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పుకో. అలాగే. చూడకుండయ్య, మన జీవితాల్ని సముద్రానికి తాకట్టు పెట్టి పొట్టకూటి కోసం బ్రతుకుతున్నాం. మనం మన శ్రమని నమ్ముకోవాలి కానీ దుర్మార్గులతో చేతులు కలపకూడదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు చేసిన పని గురించి. షిప్పులో నుండి నీళ్ళల్లోకి పడవేసిన దొంగ బంగారాన్ని స్మగ్లర్స్ బయటికి తీసుకెళ్ళడానికి సహాయం చేసింది కూడా నువ్వేనని నాకు తెలుసు. చెప్పు, ఎవరా స్మగ్లర్స్? అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకో. నోరు మూసుకు వెళ్ళు. నిజం చెప్పు. నీ నోటి నుంచి నిజం కక్కించేంత వరకు నేను నిద్రపోను. నాకు తెలియదు. ఎవరా స్మగ్లర్స్? అతనే చెప్తాను. నేను చెప్తాను. సార్, నన్ను చంపకండి సార్. చాలీ జీతంతో పెళ్ళని బిడ్డలు పోషించుకోలేక మీతో చేతులు కలిపాను సార్. నన్ను చంపితే నా పెళ్ళం బిడ్డలు అనగలైపోతారు సార్. నన్ను బ్రతుకుండగానే అనాథం చేయాలని చూశావుగా. నా విషయం అంతా కిషోర్ గారితో చెప్పి. అడిగి నేను చెప్పలేదు సార్. కానీ నువ్వు నా మనిషి వల్ల రహస్యం బయటపడిపోయిందిగా. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలేండి సార్. ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సార్, బాలేవరండి ఎంపీ గారు. పేద ప్రజలను ఆదుకోవటం నా బాధ్యత. జస్ట్ మినిట్. నాకు తెలుసులేవా ఎప్పుడేం చేయాలో. పెట్టే. సారీ, మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడే 10,000 రూపాయలు చెక్కు విరాళంగా పంపిస్తున్నాను. మరీ అంత ఎక్కువగా పోవడకండి, మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగేనండి, అలాగే. రాసుకో కళ్యాణి. 2 మెసర్స్ బాబ్ అండ్ బాబ్ కంపెనీ, టీ నగర్, మెడ్రాస్ 17. చూశారుగా, ఇది స్మగ్లర్స్ మనకిచ్చిన రెండో శవం. మూటలు మూసే వాళ్ళ చేత శవాలు మోయిస్తున్నారు. పేదవాళ్లకు ఆశలు చూపించి అవసరానికి వాడుకుని అవసరం తీరగానే ప్రాణాలు తీసిస్తున్నారు. సంఘానికి, దేశానికి చెడ పురుగులైన ఈ సంఘ విద్రోహ శక్తుల్ని ఎదురిద్దాం. బలహీనతలకు లొంగిపోకుండా మన తోటి కార్మికులను కాపాడుకుందాం. ఆవిడ కన్నీళ్ళకి నేనే కారణం కాదు. నేను వాడిని మార్చాలని ప్రయత్నించకపోతే ఆ దుర్మార్గుల దృష్టిలో పడేవాడు కాదు,
ఇలా చనిపోయేవాడు కాదు. వాడు చేసిన పాపమే వాడిని నేను చేసింది బాబు. అది అతని భార్యకి శాపం కాకూడదు. ఆ పిల్లల్ని అతని భార్యని మనమే ఆదుకోవాలి. ఏమిటో మనం చేస్తున్నా పని? ఆయన లేకుండా నేనేటా బతికేది, ఈ పసిపిల్లలు నేనేటా బతికించుకునేది, ఆయనతో పాటు నేను. అమ్మ సద్దమ్మ, అమ్మా, ఏమిటో మనం చేస్తున్న పని? కొండయ్య నీకు అన్యాయం చేసిపోయాడని నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేసిపోతావు. పిల్లల్ని దిక్కులేని అనాథన చేస్తావా? తిరిగి దానిలా చనిపోవటం కాదు శాంతమ్మ. జీవితంలో ధైర్యంగా నిలబడి పిల్లలకు దారి చూపించాలి. నీకు నీ పిల్లలకు మేమంతా అండగా ఉంటాం. అవునా పదమ్మా. రండి రండి అమ్మా, రండి. అంటే పాప, ఆ భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడే. మంచి ముక్కు, మంచి నుదురు, మంచి కన్ను, మంచి నోరు, అన్ని అందంగా గీచి పెట్టాడే. అది చూడు. కానీ ఒంటి ఈ బట్టలు అంటే ఏదో వచ్చిన డబ్బులు తినటానికే సరిపోతలేదు. ఓ పంచే, రాత్రికి మా ఇంటికి వచ్చేసాయి. పారన్ చీరలు, పారన్ జాకెట్లు, పారన్ సెంట్లు, పారన్ పౌడర్లు, పారన్ సబ్బులు, ఇంకా ఒకటేంటి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మొత్తం నీకు పారణ రాసి సార్ ఎస్వైస్ రిపోర్ట్. ఓ మై గాడ్, ఎంతమంది ఉంటారు? 2 పడవల్లోనూ 10 మంది ఉంటారు సార్. వాళ్ళని అలా ప్రకృతికి అప్పచెప్పి మనం ఇలా నిస్సహాయంగా ఊరుకోవాల్సిందేనా? తెగించి వెళితే ప్రాణాలు దక్కుతాయన్న నమ్మకం లేదు సార్. జీవన్ మరణ పోరాటంలో ఉన్న వాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. కెప్టెన్ చెప్పండి. తుఫాన్ తీవ్రంగా ఉంది, బోటు ప్రమాదంలో చిక్కునేలా ఉంది. మాకేం చేయాలో తోచలేదు బాస్. నో కెప్టెన్, అలా అధైర్యపడకండి. నావని ఎలాగైనా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయండి. బోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాస్. హలో కెప్టెన్, నా మాట వినిపిస్తుందా మీకు? కెప్టెన్ కెప్టెన్, బోటు ప్రమాదంలో చిక్కుంది బాస్. ఎలాగైనా సరే ఆ నావను బయటికి తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ నాకు చాలా నష్టం అయిపోతుంది. కెప్టెన్, మీరు ఇప్పుడు మన స్థావరానికి ఎంత దూరంలో ఉన్నారు? మేము సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం బాస్. ఓన్లీ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్లేనా? ఎలాగైనా సరే ప్రయత్నించి బయటికి తీసుకురావాలి. మై గాడ్, కొన్ని కోట్ల ఖరీదు చేసే బంగారం నీళ్ళ పాలైపోయింది. ఇప్పుడు రోజు మా ఐదోతనం కాపాడారు. దేవం ఎట్టి మీ పేరు చెప్పుకున్నా మీ రుణం తీరదు బాబు. మనిషి అన్నవాడు సాధించలేని దాన్ని నువ్వు సాధించావు బాబు. నేనేదో పెద్ద ఘనకార్యం సాధించాలని మీరంతా నన్ను పొగుడుతున్నారు. మనమంతా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. పెను తుఫాన్లో చిక్కుపడిన సోదరులు బ్రతికి బయటపడ్డాన్ని సంతోషించడం కాదు మనం చేయవలసింది. పెట్టుబడిదారులు, దోపిడీదారులు మన కార్మిక ప్రపంచం మీద సృష్టించే పెను తుఫాను తట్టుకోగలిగిన నాడే మనం నిజమైన ఆనందం అనుభవించేది. ఈ సాహసవంతుడిని మెచ్చుకుందామని వచ్చా. నాదే ఉంది సార్, మీలాంటి పెద్దలు నన్ను అలా పొగడకూడదు. ఏమిటయ్యా నా పెద్దరికం? నా మేడల వీళ్ళని కాపాడాయా? నా డబ్బు వీళ్ళని రక్షించిందా? నా వందలాది ఎకరాల భూమి వీళ్ళని ఒడ్డుకు చేర్చగలిగిందా? నీ ధైర్యమే వీళ్ళని కాపాడింది. అందుచేత నాకంటే నువ్వే పెద్దవాడి. చూడండి, కిషోర్ చేసినంత సహాయం నేను చేయలేకపోవచ్చు, కానీ ఈ 10,000 తీసుకుని పడిపోయిన మీ పాకలు బాగు చేయించుకోండి. కిషోర్, నీ చేతుల మీదుగా వాళ్ళకి సార్ తీసుకో. సార్, పేదవాళ్ల మీద మీకున్న సానుభూతికి నా కృతజ్ఞతలు. ఇందులో నాదేముందయ్యా? దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత ఆ దేవుడు తీసుకుపోయిన ఆస్తి కోసం ఇస్తున్నాను అంతే.
చూడు బాబు, నీలాంటి సాహసవంతుడిని గౌరవించాలని నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది. తప్పకుండా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. సార్ నా మనసును సంతోషపరచాలంటే నువ్వు ఎదురు చెప్పొద్దు. వస్తా. మీరంతా తీసుకోండి, వెళ్ళొస్తా. ఏటి గట్టి మీద పడిపోతున్నావు? అది నిలిచిపో, నీతో మాట్లాడి చెప్పాలి. డౌటే చెప్పు. ముందు 1,00,000 రూపాయలు అక్కడ ఎట్టి నా మీద చెయ్యి. ఏంటి 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు అనగానే అట్టయిపోయినావేటి? ముందుగా దిగిపోయినది ఏటి? నా దగ్గర లేవే. ఏటున్నది ఏటి? అయ్యో రకరకాల పారణ సరుకులు ఉన్నాయా నా దగ్గర? పారణ సరుకులు ఉన్నాయి. అదిగా అయ్యా బంగారయ్య గారు, ఆ బంగారాన్ని తెల్లవారేసరికి బయటకు తెచ్చే ఏర్పాటు చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందయ్యా. సార్ నాకు అసలే రక్తపోటు వ్యాధి. ఏదో ఉపాయం చెప్పకపోతే ఆ టెన్షన్ లో పడి కాలో చెయ్యో పడిపోతుంది సార్. సార్, గోవా నుంచి బాంబే నుంచి వచ్చే టెలిఫోన్ కాల్స్ కి సమాధానం చెప్పలేక నేను ఇలా పారిపోయి వచ్చాను సార్. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నీలపాలైతే మీరు ఎలా చిరునవ్వున వదులుతున్నారు సార్? అదేనయ్యా నా స్పెషాలిటీ. భగవంతుడు కూడా చేయలేని పని నేను చేయగలను. ఆ బంగారాన్ని బయటికి రప్పిస్తాను. సముద్రం మీద బంతాట ఆడుకునే కుర్రాన్ని పట్టుకున్నాను. అతడు ఏమి చేయగలడు సార్? బంగారాన్ని బయటికి తెస్తాడు. ఒక కుర్రాడు అంత బంగారాన్ని బయటకు ఎలా తీసుకురాగలడు సార్? నా మాట విని సబ్మెరైన్స్ లో మనుషులు పంపి దాన్ని బయటికి తెప్పించే ఏర్పాటు చేయించండి సార్. అలా అయితే మనం అలరిపాలు అయిపోతాం. ఆ బంగారం మనకు దక్కకపోగా మనం జైలు పాలవుతాం. ఎలాగైనా సరే ఆ కుర్రాన్ని మెల్లగా దుబ్బి ఆ బంగారాన్ని తెప్పిస్తాం. ఎవరు బాబు? బంగారయ్య గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు బాబు. ఏమి నిజమే? బంగారయ్య గారు మావాడిని తీసుకురమ్మన్నారా? ఎందుకు? లంచ్కి రమ్మన్నారు. తమరు బయలుదేరండి బాబు. ఒరే తమ్ముడు, బంగారయ్య గారు నిన్ను భోజనం పిలిచారా? ఎంత అదృష్టవంతుడువే. నా చెవులు నేనే నమ్మలేకపోతున్నాను. ఏమిటి బాబు ఇదంతా? చూసావానయ్య, ఒకనాడు మీరంతా నన్ను గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోమన్నారుగా. ఆ రోజు అలా కూర్చునుంటే ఈ రోజు నాకింత పెద్ద గౌరవం లభించేదా? సర్లే వాయ్, మాట అప్పచెప్ప నేర్చుకున్నావు. త్వరగా బయలుదేరు. వెళ్ళిరా బాబు. వెల్కమ్ 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 మై డియర్ యంగ్ మ్యాన్. మిత్రులారా, నేను చెప్పిన యువకుడితనే. నమస్కారం. సముద్రంలో ఉండే చేపలకు ఈత నేర్పగలడు, బయటకు వచ్చే కెరటాల వంపులు తీయగలడు. మొన్న బెస్తవాళ్ళ ప్రాణాలు కాపాడింది కూడా ఇతను. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. సార్, నేను చాలా చిన్నవాడిని. నన్ను అలా పెద్దవాడిని చేసి మాట్లాడగలను. మిస్టర్ కిషోర్, నిన్ను ఎక్కిద్దామనుకున్న అందలాల్లో ఇంకా మొదటి మెట్టు మీదే ఉన్నా. కమాన్ కూర్చో. వద్దు సార్. ఆహా, అలా సిగ్గుపడకు. ఇది నీ సొంతలే అనుకో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ కిషోర్, మందు తీసుకుంటారా? సారీ సార్, నాకే అలవాట్లు లేవు. ఈజ్ ఇట్? అవును సార్. మిస్టర్ కిషోర్, మీ జీతం ఎంత? 1,200 రూపాయలు. కట్స్ పోను 900 రూపాయలు. 900? ఈ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? 1,200 రూపాయలు. అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తే ఎంత ఖరీదైన విస్కీ అయినా తాగొచ్చు. కానీ నేను శ్రమజీవిని. కష్టపడి సంపాదించుకున్న జీతం విలువ నాకు బాగా తెలుసు. అందుకే నాకు ఏ అలవాట్లు లేవు. అలా కోపం తెచ్చుకోకయ్యా. కిషోర్, నువ్వు ఒక పచ్చి నిజాన్ని చెప్పావు గనక నేను కూడా నీకు ఒక నిజాన్ని చెప్తాను. ఈజీ మనీ రావటం ప్రారంభించాక డబ్బు విలువ మారిపోతుంది. మనం కట్టుకునే మేడ ఒక్కొక్క అంతస్తు పెరుగుతున్నదంటే మనలోని మానవత్వం ఒక్కొక్క అంతస్తు భూస్థాపితమైపోతుంది. అందరూ అలాంటి వారంటే నేను ఒప్పుకోను సార్. మీకెంత ఆస్తుందంటే దాని అర్థం మీరు అన్యాయంగా సంపాదించారనే. కాకపోతే నేను కష్టపడి సంపాదించాననుకుంటున్నావా? ఏమిటి సార్ తమాషాగా మాట్లాడుతున్నారు? మీరేమిటి అక్రమంగా సంపాదించడం ఏమిటి? అదే నా స్పెషాలిటీ. నేను పాము కుబుసం లాంటి వాణ్ణి. ధర్మదాత అనే కుబుసం చాటున పూజలు అందుకుంటున్నాను, గౌరవింపబడుతున్నాను. అదే కుబుసం ఇచ్చిన పామును చూడు, ఒళ్ళు జలధరిస్తుంది, భయం వేస్తుంది, చంపాలనిపిస్తుంది. అందుకే నేను ధర్మదాత అనే కుబుసాన్ని ఎప్పుడూ విడిచిపెట్టాను. ఏమిటి సార్ మీరంటున్నది? నిజం. నువ్వు ఇన్నాళ్లుగా వెతుకుతున్న స్మగ్లింగ్ కింగ్ ఈయనే. నో నో నో. You bastard!
ఆవేశానికి పోయి నోటి దగ్గర కూడు పాడు చేసుకున్నావు కిషోర్. శాబాష్ కిషోర్ శాబాష్. నీ నేర్పుకి చాకచక్యానికి నా అభినందనలు. మిత్రులారా, కిషోర్ ధైర్య సాహసాలు శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశారుగా. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? ఆనాడు అభిమన్యుడు పద్మవ్యూహంలో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈనాడు ఇతను మన పద్మవ్యూహాన్ని ఛేదించి వేశాడు. అందుకే కిషోర్ అంటే నాకు వల్లమాలిన అభిమానం. కిషోర్, నువ్వు మాకు కావాలి, నీ సాయం మాకు కావాలి. అందుకే నేను అతిథిగా ఆహ్వానించాను. అతిథిగా కాదు, నీ చావు నా చేతిలో రాసి పెట్టింది కనుకే నేను ఇక్కడికి పిలిచావు. మూర్ఖంగా మాట్లాడకు. నేను తలుచుకుంటే నువ్వు నిలబడ్డ చోటే 3 నిమిషాల్లో నీకు దహన సంస్కారాలు చేయించగలను. కానీ నువ్వు మాకు కావాలి. నేను శ్రామికుణ్ణిరా. నాలాంటి కార్మిక సోదరుల కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను గాని నీలాంటి సంఘ విద్రోహులకు మాత్రం తలవంచను. చట్టాన్ని గౌరవించి నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్లి నీ చీకటి బతుకును పట్టబయలు చేస్తాను. నా తోటి కార్మికులు చంపిన నిన్ను కోర్టుకెక్కించే వరకు నిద్రపోను. నువ్వు నా గురించి ఏం చెప్పినా ప్రజలు నమ్మరు, చట్టం నమ్మేలా నేను చేస్తాను. అది నీ వల్ల కాదు కిషోర్. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకుండా నాకు సాయపడ్డావనుకో, నీ తల్లి చెల్లి నీ అన్న నీ కుటుంబం మొత్తం బంగారు మేడలో కాపురం ఉండొచ్చు. నీ అన్నను బోటు ఓనర్ని చేయొచ్చు. లక్షల కట్నం ఇచ్చి నీ చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించవచ్చు. ఆలోచించుకో. అంటే నన్ను ఈ రకంగా కొన్నావనుకుంటున్నావా? కూలివాడివేగా, ప్రయత్నిస్తే తప్ప. ఆ కూలివాళ్లే లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివో తెలుసా? నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు గాని రాజీకి రావన్నమాట. రాను. ధర్మ పోరాటంలో నిన్ను ఓడించి నీలాంటి చీకటి వ్యాపారస్తులకు ఒక గుణపాఠం చెప్తా. ఓకే, నీకు కొంతకాలం టైం ఇస్తున్నాను. బయటికి వెళ్ళి నేను స్మగ్లర్నని నిరూపిస్తాను. ఓడిపోతావు. గెలిచి తీరుతాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఆ మరుక్షణం నాతో చేతులు కలపాలి. నిరాకరించావో నీ తల్లిని అన్నను చెల్లిని నీ వదినను చివరకు నిన్ను కూడా చంపి నాకు జరిగిన నష్టానికి ఎదురుగా వేసుకుంటాను. బంగారయ్య, చావలేక బతుకుతున్న పేదవాళ్లకు ఆశలు కల్పించి నీ చీకటి వ్యాపారానికి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నావో చాటి చెప్తాను. ప్రభుత్వం కళ్ళు గప్పి విదేశీ వస్తువుల మీద ప్రజలకున్న వ్యామోహాన్ని అవకాశంగా తీసుకుని నువ్వు నల్ల డబ్బు ఎలా కూడబెడుతున్నావో బహిరంగపరుస్తాను. నిన్ను నీ ముఠాన్ని చట్టానికి అప్పగిస్తాను. నిన్ను ఉరికంబు ఎక్కిస్తాను. ఇదే నా సవాల్. సవాల్ సవాల్. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? ఎస్ఐ గారండి ఉన్నారండి. డోంట్ వరీ సార్, వీఆర్ హియర్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి కిషోర్? చట్టాన్ని దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ని పట్టిస్తాను. నాతో రండి. వెంటనే వచ్చి అరెస్ట్ చేయండి. ఎవరతను? ఎక్కడున్నాడు? అతను ఎవరో కాదు, ప్రజలందరూ దేవుడిని కురుస్తున్న ముత్యాల బంగారయ్య. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బంగారయ్య గారు అరచేతికి ఎముక లేకుండా దానాలు చేసిన మనిషి. పేదవాళ్ల కష్టాలను చూసి కన్నీరు కార్చే మనిషి ఆయన. నువ్వేదో భ్రమపడి ఉంటావు. లేదండి, మీకు ఆధారాలతో సహా పట్టిస్తాను. నాతో రండి ప్లీజ్. సరే పద. ఇన్స్పెక్టర్, త్వరగా రండి. ఈ రోజు సమయానికి మీరు వర్తమానం పంపించకపోతే మా డిపార్ట్మెంట్ అప్రతిష్ట పాలయ్యేది.
ఇట్స్ మై డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, బయట మీ కారు చూసి కట్టసి కోసం తమను చూసి వెళదామని వచ్చాను సార్. ఏమిటి మీరు నన్ను చూసేది? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి చాలు. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? 20 లక్షల ఖరీదు చేసే దొంగ బంగారం రవాణా అవుతుంటే బంగారయ్య గారు రిస్క్ తీసుకుని మాకు తెలియజేశారు. బంగారయ్య గారు, ఇతనెవరు? కలెక్టర్ గారు, ఇతని కిషోర్ అనే మంచి ధైర్యం గల కుర్రాడు. ఇంతకు ముందు దొంగ బంగారం పట్టించాడు చూడండి, అతనే ఇతను. ఇటువంటి కుర్రాడు కోటికొక్కడుంటే చాలు సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించడానికి. ఇప్పుడు ఆ సంఘ విద్రోహ శక్తుల్ని పట్టివ్వటానికి సిద్ధంగా ఉన్నాను బంగారయ్య గారు. అంటే మీరెవరైనా అనుమానిస్తున్నారా మిస్టర్ కిషోర్? అనుమానించి ప్రయోజనం లేదులేండి. ఈ రోజు కాకపోయినా మరో రోజైనా వాడిని రెడ్ హ్యాండెడ్ గా మీకు పట్టిస్తాను. చిత్రమైన మనిషిలా ఉన్నాడే. పాపం, ఆవేశంలో ఎప్పుడు ఏ ప్రమాదంలో పడతాడోనని నా భయం. గొప్పవాడివేనయ్యా, నీ మాటలు నమ్మి నేనేమైనా బయటపడితే నా ఉద్యోగం అయిపోయి ఉండేది. ఇంకెప్పుడు అనక పిచ్చాసుపత్రికి పంపుతారు. చూడండి ఇన్స్పెక్టర్, భూమి గుండ్రంగా ఉందని మొదట చెప్పిన వాడిని కూడా ఈ లోకం పిచ్చివాడనే అంది. వస్తాను. నేను చెప్పింది నిజం, నా మాట నమ్మండి. చూడు బాబు, ఆకాశంలో మబ్బుతనం లేకపోయినా తుఫాన్ వస్తుందని చెప్పు, నమ్ముతాం. సముద్రం నీళ్ళు ఉప్పుగా లేవు, తీయగా ఉన్నాయని చెప్పు, నమ్ముతాం. భగవంతుడు లాంటి బంగారయ్య గారు ఏమిటి దొంగ వ్యాపారం చేయటం ఏంటి? భలేవాడవయ్యా. నేను చెప్పేది నిజం. మీరు అనుకున్నట్లు బంగారే ధర్మాత్ముడు కాదు, పెద్ద స్మగ్లర్. ఇలా మా చెప్పొచ్చు. ఇవాళ బంగారు గారు నన్ను రేపు పొద్దున కుళ్ళో దేవుని కూడా అంటావు. ఇదిగో నీ మాట నమ్మితే మాకు ఫుడ్ కూడా ఉండదు. మనం మా చెప్పొచ్చు గారు. నిజమే బాబు, ఆయన ధర్మాత్ముడు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడంటే ఎలారా నమ్మడం? ఒరే తమ్ముడు, నాకు చెప్తే చెప్పావు గానీ ఇంకెవరికి చెప్పు. అది కదన్నయ్య. ఇంకేం మాట్లాడకు, పిచ్చి పట్టింది అనుకుంటారు. కిషోర్, కిషోర్, ఏమిటిదంతా? నిజం కళ్యాణి, నువ్వైనా నా మాట నమ్ము. పిచ్చివాడా, నువ్వేదో కలగానుంటావు. ఆయన మంచితనం నీకేం తెలుసు? కళ్యాణి, ఆయన దగ్గర పనిచేస్తున్నావు, నువ్వు కూడా నిజం తెలుసుకోలేకపోతున్నావా? కాబట్టే నిజం చెప్తున్నాను. ఆయనది వెన్నలాంటి మనసు. ఈ రోజే మన పెళ్లి గురించి నన్ను అడిగారు. మన పెళ్లికి ఖర్చు అంతా తనే పెట్టుకుంటానన్నారు. వాడు వంచకుడు, మోసగాడు, దగులుబాజీ, దౌర్భాగ్యుడు. అందుకే అందరూ వాడిని దేవుడు, ధర్మాత్ముడు అని పొగుడుతున్నారు. నువ్వు కూడా దానికి వంతపడుతున్నావు. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్! మహాత్మా, ఈ పిచ్చి ప్రజలు నువ్వు చెడ్డవాడివని చెప్పినా నమ్ముతారు గాని ఈ బంగారయ్య దుర్మార్గుడు అని చెప్తే నమ్మేటట్టు లేదు. నువ్విచ్చిన స్వరాజ్యం దుర్మార్గుల దోపిడీ రాజ్యానికి దారితీస్తుంటే, నువ్విచ్చిన స్వాతంత్ర్యం పయోముఖ విష్కుంభాలకు నెత్తిన కిరీటాన్ని పెడుతుంటే, నిస్సహాయంగా నిస్తేజంగా చేతులు కట్టుకుని నువ్వు చెప్పిన శాంతి మార్గాన్ని అనుసరించమంటావా? పిడికిలి బిగించి పరాశక్తులైన యువతరాన్ని ఉత్తేజపరుస్తూ రామరాజ్యాన్ని స్థాపించమంటావా? చెప్పు మహాత్మా, చెప్పు. మిస్టర్ కిషోర్, ఇప్పటికి జ్ఞానోదయం అయిందన్నమాట. ఓడిపోయానని ఒప్పుకుంటావా? లేదు, నేను ఓడిపోలేదు. పోలీసులు, ఇంట్లో వాళ్ళు, కార్మికులు, చివరికి నీ ప్రియురాలు, ఇంతమంది నమ్మలేదు. ఇంకేం నిరూపిస్తా? ఓటమిని అంగీకరించు, నాతో చేయగలవు. చీకటి శాశ్వతం కాదు బంగారయ్య. సూర్యోదయం అవుతుంది, జనం వెలుగు చూస్తారు. ఈ లోపుగా నీలో సహనం చచ్చిపోతుంది. నీ వాళ్ళంతా ఒక్కొక్కరు అస్తమిస్తారు. కిషోర్, నీకిచ్చిన గడువు పూర్తయింది. నీలో నీతి నిజాయితీ ఉంటే మన ఒప్పందం ప్రకారం నువ్వు ఓడిపోయినందుకు పరిహారంగా వచ్చి నా పని పూర్తి చేయి, లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండు. నేను ఓడిపోలేదురా. నేను ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది, సత్యం ఓడిపోతుంది, న్యాయం ఓడిపోతుంది. ఇదిగో రామారావు. నమస్కారం అండి. నమస్కారం. ఈ బోట్ అమ్మేశాను, ఏమనుకోకు. అదేంటండి? ఏం చేయను, లాస్ వస్తుందయ్యా. నా అదృష్టం కొట్టి బంగారయ్య గారు ఈ బోట్ కొన్నారు. అయ్యా, 5 ఏళ్లుగా ఈ ఉద్యోగాన్ని నమ్ముకున్నాను. అర్ధాంతరంగా ఆడుతున్న రెక్కాగిపోతే నా కుటుంబం ఏం కాను. నేనేం చెయ్యలేను, ఏం అనుకోకు. వస్తాను.
రామారావు నువ్వేం భయపడకు. బంగారయ్య గారు బోర్డు కొంటే మాత్రం బంగారయ్య గారే డ్రైవ్ చేసుకోలేరు కదా, ఆయన ఒక డ్రైవర్ పెట్టుకోవాలి కదా. నన్ను ఆయన డ్రైవర్ గా పెట్టుకోవద్దు. అయ్యో ఆయన చాలా గొప్ప మనసయ్యా. దానం చేయడంలో ఆయన ఎవరు మన అబ్బా పురాణాలు ఎక్కువ చదివి ఒకటే కన్ఫ్యూషన్ అయిపోయిందయ్యా. ఉన్నదంతా వామనుడికి ఊడ్చి పెట్టాడే ఆయన. మన ఎవరయ్యా? బలి చక్రవర్తి. బలి చక్రవర్తి. ఆయనంత గొప్ప మనసే అయింది. నువ్వేమీ అధైర్యపడక్కర్లేదు, నాతో ఉండు, నేను తెలుసు అన్న సంగతి. నడు. ఇవ్వను, రామయ్యకు నేను డ్రైవర్ ఉద్యోగం ఇవ్వను. అమ్మమ్మమ్మ మీరు అలా అంటే ఆ కుర్రాడు దెబ్బతినిపోతాడు. నీ మీద నమ్మకం కొద్దీ నేను రమ్మన్నాను, నా మీద నమ్మకం కొద్దీ రామారావు వచ్చాడు. ఆ సుగ్రీవుడికి అభయం ఇచ్చాడే దేవుడు. అబ్బబ్బ దేశంలో దేవుళ్ళ పేరు ఎక్కువైపోయి ఒకటే కన్ఫ్యూషన్. ఎవరంటే దేవుడు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి అభయం ఇచ్చినట్టు ఇప్పుడు మీరు రామారావుగా అభయం ఇవ్వాలి. ఎలా ఇవ్వమంటావయ్యా? నాకు ఈ రామయ్య కాదు, వాళ్ళ నాన్న కూడా తెలుసు. ఆహా, ఎంత నిజాయితీపరుడు, ఎంత పెద్ద మనిషి. వాళ్ళ నాన్నే కాదు, వీళ్ళ తమ్ముడు కిషోర్ ఉన్నాడే, అతను మనిషా? ఆహా, మనుషుల్లో మాణిక్యం లాంటి వాడు. మరి అలాంటి వాడు అన్నకి డ్రైవర్ ఉద్యోగం అంటావా? అది కాదండి. నీకు బుద్ధి లేదు కానీ నువ్వు నోర్మై. రామయ్య, ఇవాటి నుంచి నువ్వు లాంచీకి డ్రైవర్ కాదు, ఓనర్. ఓనన్నా? ఏ డ్రైవర్ గాను కూలీగాను ఉండిపోతుందేనా? ఇదిగో బాబు, నా పాలసీ కూడా అదే. ఇదిగో, ఆ విషయం నేను చెప్తున్నాను, నువ్వేం చెప్పక్కర్లేదు. రామారావు, ఆ కాలం పోయిందయ్యా. ఇక నుంచి నువ్వు లాంచీకి ఓనర్వి. నీ ఇష్టం వచ్చినంత సంపాదించుకో, నీకు ఎంత వీలైతే అంత తీసుకొచ్చి జమకట్టు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందయ్యా. అయ్యా నేను అడ్డొచ్చానని ఏమీ అనుకోకూడదు. మీ మీద అతనికి, అతని మీద మీకు నమ్మకం ఉన్నందుకు విన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ తెల్లకాయత మీద నల్లక్షరాలతో చిన్న సంతకం, చిన్న హామీ ఉంటే ఎందుకైనా మంచిదని, ఉభయత్ర శ్రేయస్కరంగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను సార్. ఏమిటయ్యా నీ గోంగూర అభిప్రాయం? అయ్యా, పత్రం కావాలంటే తెచ్చిస్తాడు, కానీ హామీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? అయ్యో, ఈ రామారావుకి లక్ష్మణ్ లాంటి తమ్ముడు లేదటండి. కావాలంటే మా తమ్ముడు చేసి సంతకం పెట్టిస్తాం సార్. మీ తమ్ముడు సంతకం ఉంటే నీ సంతకం కూడా అక్కర్లేదయ్యా. నీ మీద నాకు ఆ నమ్మకం నేను నాకే చెప్పానుగా. అయితే కాగితాలు ఇప్పించండి, ఇప్పుడు వెళ్ళి సంతకం పెట్టుకొస్తాను. కొడుసా, ఆ విషయం చూ. మీరు వెళ్ళండి, దండం పెడతాను, వెళ్ళండి మీరు. సరే, నేను వస్తానయ్యా. నా మాట కాదండయ్యా, నేను ఎంత చెప్తే అంత నాకు తెలుసుగా. అందుకే ఇదిగో కాగితాలు కూడా జాగ్రత్త పెట్టి ఉంచాను. రామారావు, ఏదో మీ తమ్ముడు లక్ష్మణ్ అని నేను అన్నాను, కానీ ఈ రోజుల్లో లక్ష్మణులు ఎంతమంది ఉంటారయ్యా? డబ్బు దగ్గర వస్తే అన్నా లేడు, తమ్ముడు లేడు. ఇదిగో నా మాట ఒకటి, నీ తమ్ముడు సంతకం పెడతాడని నేను అనుకోవడం లేదయ్యా. మీరు పొరబడుతున్నారు. నా తమ్ముడు నేనంటే ప్రాణం, నా కోసం ప్రాణాలని ఇస్తాడు. అది కాదయ్యా, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. నీ తమ్ముడు నీకు ప్రాణాలు ఇవ్వడని నీ మీద ఇది లేదని కాదు. అయ్యగారికి అతనికి అభిప్రాయ భేదాలు అవి ఉన్నాయి కదా. నా తమ్ముడు నా మాట కాదండి, సంతకం పెట్టు అంటే పెట్టి తీర్తాడు. నో, నేను సంతకం పెట్టను. తమ్ముడు, అన్నయ్య, నీకోసం నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను, కానీ సంతకం పెట్టమని మాత్రం అడగదు. కారణం? కారణం నేను చెప్పను. చెప్పినా నీకు అర్థం కాదన్నయ్య. చెప్పకుండానే అర్థమవుతుందిరా. నేను ఓ లాంచ్ ఓనర్ కావటం, బాగుపడటం నీకు ఇష్టం లేదు. అమ్మా, చూసావమ్మా, అన్నయ్య నా మీద ఎంత నింద వేస్తున్నాడు. వాడన్న మాటల్లో తప్పే ఉందిరా. అమ్మా, ఇన్నాళ్ళకి వాడి కాళ్ల మీద వాడు నిలబడే అవకాశం వచ్చింది. ఇప్పుడు నువ్వు సహాయం చేయకపోతే వచ్చిన అవకాశం పోతుందేమోనని వాడి బాధ. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదమ్మా. ఉన్నట్టుండి ఆ బంగారీకు అన్నయ్య మీద అంత దయ్యం ఎందుకు పుట్టుకొచ్చింది? ఒక్క రూపాయి అయినా తీసుకోకుండా అన్ని లక్షలు ఖరీదు చేసి ఆ లంచిని అన్నయ్యకి ఊరికి ఎందుకు ఇస్తున్నట్టు? అది ఆయన మంచితనము, గొప్ప మనసు. అది కదన్నయ్య, నన్ను వల్ల వేసుకోవడానికి ఆ బంగారయ్య పనిన కుట్ర ఇది. కుట్ర? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమని మన మీద కుట్ర. ఆయనకు అంత అవసరమే వచ్చిందిరా. నన్ను లొంగ తీసుకోవాలని, తన పాదాల కింద పడేసుకోవాలని. ఓహో, తమరో పెద్ద చక్రవర్తి కదూ, తమని లొంగ తీసుకుని తమ రాజ్యాన్నంతా ఎలుకోవాలని ఆశపడుతున్నాడా? ఆశపడ్డం కాదు, తన రహస్యాన్ని, నిజ స్వరూపాన్ని బయటపెడతానేమోనని భయపడుతున్నాడు. అందుకే నీకు ఎరవేసి నీ ద్వారా నన్ను కట్టేసుకోవాలని చూస్తున్నాడు. అదంతా నాకు అనవసరం. నీలో విశ్వాసం, కృతజ్ఞత ఉంటే ముందు ఆ కాగితాల మీద సంతకం పెట్టు. అన్నయ్య, నా మాట నమ్ము. అన్నయ్య, సంతకం పెట్టేసి అన్నయ్య. ఒరే, వాడు అంతగా అడుగుతున్నాడు, మంచైనా చెడైనా అందరం కలిసి అనుభవిద్దాం. సంతకం పెట్టరా. అమ్మా, మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. ఆ బంగారయ్య మేకవన్నీ పులిమ్మా, అలాంటివన్నీ ఎలా నమ్మమంటావు? మీ కళ్ళకి ఇది మామూలు సంతకంలా కనిపించినా ఈ సంతకంతో వాడు ఏమైనా చేయగలడు. లాంచీలో దొంగ సరుకు పెట్టి నువ్వే స్మగ్లర్ అని అన్నయ్య దోషం చేస్తాడు. అందులో నాకు భాగం ఉందని నిరూపించి మా ఇద్దరిని జైలుకు పంపిస్తాడు. ఆ తరువాత మీ అందరినీ సర్వనాశనం చేస్తాడు.
తరువాత నా అంతరాత్మను చంపుకుని తనకు ఊడిగం చేయమంటాడు. వాడి కుట్రకు నేను బలికాను, మిమ్మల్ని బలి చేయలేను. అందుకే 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 నేను ఈ పేపర్ మీద సంతకం పెట్టను. నువ్వు ముక్కలు చేసిన నీ కాగితాన్ని కాదురా, మా అదృష్టాన్ని. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. నేను నీకు అన్నను కాదు, నువ్వు నాకు తమ్ముడివి కాదు. నువ్వు నిజంగా నాకు తోడబుట్టిన వాడివి అయితే నా మాట కాదని వాడివి కాదురా. వెళ్ళు. అన్నయ్య ఏంటమ్మా ఆకలిస్తుందన్నయ్య. ఊరుకోమ్మా, చాలా ఆకలిస్తుందిరా నాకు. ఆకలి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళకే? అలాగే, ఇక్కడే ఉండు. తొందరగా రా అన్నయ్య. చెల్లెమ్మా, అన్నం తెచ్చానమ్మా. ఇందా తిను, కడుపు నిండా తిను. నువ్వు కూడా తిను అన్నయ్య. తిను. ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? మా చెల్లి ఆకలికి తట్టుకోలేకపోతే తెచ్చుకున్నానమ్మా, పట్టుకండమ్మా. చూడు బాబు, ఈ రోజు చెల్లెల ఆకలి కోసం దొంగతనం చేశా. నిన్ను పోలీసులు పట్టుకెడితే మీ చెల్లెల్ని ఎవరు చూస్తారు? ఊరుకోమ్మా, ఊరుకో. మీ అమ్మా నాన్న ఏరి బాబు? తుఫాన్ వచ్చినప్పుడు చచ్చిపోయారండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా కసిరి కొడుతున్నారు. అందుకే దొంగతనం చేశాను అమ్మగారు. అమ్మా, మన ఇంటికి తీసుకెళ్దాం అమ్మా. అలాగే బాబు, ఈ రోజు నుంచి నాకు 3 బిడ్డలు అనుకుంటాను. అమ్మా, నీ స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. అమ్మా, ఏం బాబు? నేను కూడా నీతో పనిచేస్తానమ్మా. మా చెల్లిని చదివించువు. అమ్మా, నేనే పనిచేస్తానమ్మా. అన్నయ్య స్కూల్ పంపించమ్మా. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మీ ఇద్దరికి ఎంత ప్రేమరా. మీరెవ్వరూ కష్టపడక్కర్లేదు. మీ ఇద్దరిని కలిపి నేనే చదివిస్తాను, సరేనా? మా అమ్మ మంచమ్మ. నువ్వు నిజంగా నాకు తోడబుట్టిన వాడివి అయితే నా మాట కాదని వాడివి కాదురా. నీ తల్లిని, అన్నను, చెల్లిని, నీ వదినను, చివరకు నిన్ను కూడా చంపి నాకు జరిగిన నష్టానికి ఎదురుగా వేసుకుంటాను. నువ్వు నిజంగా నాకు తోడబుట్టిన వాడివి అయితే నా మాట కాదని వాడివి కాదురా. నీ తల్లిని, అన్నను, చెల్లిని, నీ వదినను, చివరకు నిన్ను కూడా చంపి నాకు జరిగిన నష్టానికి ఎదురుగా వేసుకుంటాను. చెల్లెమ్మా, అన్నయ్య, అన్నయ్య, ఈ తల్లి ప్రేమలు మనం వేరే తల్లి బిడ్డలు ఉన్న సంగతి మర్చిపోయి ఇన్నేళ్లు పెరిగాం. కానీ ఈనాడు ఒక నీచుడు తన స్వార్థం కోసం మనకు ఆ విషయం గుర్తు చేశాడు. ఇది వాడు పెట్టిన మొదటి చిచ్చు. నేను ఇక్కడే ఉంటే అది దావానలంగా మారుతుంది. నేను వాణ్ణి వదలను, వాడు నన్ను వదలడు. నిజం నిరూపించేదాకా నేను నిద్రపోను. అంతవరకు మా ఇద్దరి మధ్య యుద్ధం సాగుతూనే ఉంటుంది. అందులో మీరు బలి కాకూడదు. అందుకే నేను వెళ్ళిపోతే మీరైనా సుఖంగా ఉంటారు. అవునరా, ఉండి ఏం ఉద్ధరిస్తావు? నువ్వు వెళితే మేము నిజంగానే సుఖపడతాం. వెళ్ళరా. అమ్మా, దిక్కులేని మమ్మల్ని చేరదీసి తల్లి లేని లోటు తీర్చా. ఇదే జన్మలెత్తినా నేను రుణం తీర్చుకోలేదమ్మా. చెల్లెమ్మా, వెళ్ళిపోతావురా? నేను రానన్నయ్య, నువ్వు వెళ్ళు. పోనీలేమ్మా,
పెళ్ళింటి విశ్వాసం నీకన్నా ఉందనుకుంటా. ఇంకా ఎందుకు నిలబడ్డాడు? నా గుమ్మలో వచ్చి వాడిని పొమ్మనండి. అన్నయ్య నిజంగానే చిన్ననే వెళ్ళిపోతున్నాడు. ఉండమని చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా. నేను చెప్పను. భరించలేకపోతే నువ్వు వెళ్ళి. అమ్మా అమ్మా, అన్నయ్య వెళ్ళిపోతున్నాడమ్మా, నువ్వు కూడా ఉండమని చెప్పమ్మా. చెప్పమ్మా. అన్నయ్య, నేను నీతో పాటు వచ్చేస్తానన్నయ్య. చూసావమ్మా, రక్తం రక్తంతోనే కలిసిపోయింది. అది మానవనే కదా. వాడే నీ సొంత తమ్ముడైతే ఇలా ఇంట్లోంచి పొమ్మనేవాడు. అమ్మా, రామ్మా, విన్నానంట్రా? గొంతు దించుకుని చెప్పినా మనం ఎవరం అతని మాట లెక్క పెట్టలేదు. కిషోర్ చెప్పింది నిజం కాకపోతే అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టవలసిన అవసరం బంగారైకే ఉంది చెప్పండి. నిజమే తాత, అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టాడంటే ఇందులో ఏదో మతలబు ఉంది. మీకేం భయం లేదు బాబు, మీరిద్దరూ నా ఇంట్లో ఉండండి. నువ్వేం భయపడ కిషోర్, మేము అండగా ఉంటాం. రండి బాబు, రండి. రామ్మా. బాబు కిషోర్, నిన్ను ఇంట్లోంచి తరిమేశారట, నిజమేనా? బంగారయ్య, నా తల్లి దగ్గర నుంచి పంపించగలిగావు గానీ నా మాతృభూమి నుంచి పంపించలేవురా. సమయం వచ్చినప్పుడు నేనే నీ పరుగుబడి నుంచి తరిమేస్తాను. అప్పుడు నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడా దిక్కుతోచక జీలుగోరుల మధ్యకు వెళ్లే వరకు నేను వెంటాడుతాను. చింతతొచ్చినా పులుపు చావలేదన్నమాట. నా మాట కాదన్న వాడి బ్రతుకు నడి సముద్రంలో నావలాగా అయిపోతుంది. సముద్రాన్ని ఈదేవాణ్ణి, నన్ను నువ్వేం చేయగలవు? ఈసారి నేను వేసే గేలానికి తగులుకున్న చేపను చూసి నువ్వు గిలగిలా తనుగు చేస్తావు. ప్రయత్నించి చూద్దాం. చూద్దువుగాని. మర్యాదలో నాతో కిషోర్ బాబు, కిషోర్ బాబు, ఏమిటి సంబా, ఏమిటా కంగారు? కాలేజీ నుంచి వస్తున్న మిత్రుల్ని ఎవరో బలవంతంగా కారులోకి తీసుకెళ్ళిపోయారు. బంగారయ్య! బంగారయ్య! ఏ బంగారయ్య! రే బంగారయ్య, ఎక్కడా నా చెల్లెలు? నా చెల్లెలు ఒంటి మీద మచ్చపడిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎందుకయ్యా అలా అరుస్తావు? నీ చెల్లిని నేనేం హింసించడానికి తీసుకురాలేదు, నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి తీసుకొచ్చాను. కోడలా? అలా ఆశ్చర్యపడకు, నేను చెప్పేది నిజం. నా చెల్లెలు నీ కోడలు ఎందుకు అవుతుందిరా? ఎందుకు అవుతుందో నీకే తెలుస్తుంది. భాస్కర్, రాబాబు. చూడు కిషోర్, వీడు మా అబ్బాయి. నీ చెల్లెలు మా అబ్బాయిని ప్రేమించింది. కావాలంటే నువ్వే అడిగి నిజం తెలుసుకో. ఏమిటమ్మా ఇది? నువ్వు ఇతను ప్రేమిస్తున్నావా? కిషోర్, మనిద్దరి మధ్య విరోధం ఉండొచ్చు, కానీ నా మీద కోపంతో ఈ ప్రేమికులిద్దరిని విడదీయద్దు. బంగారయ్య! నువ్వు సామాన్య కార్మికుడివి, కానీ నీలో నిజాయితీ ఉంది, సాహసం ఉంది. అందుకే నేను కుబేరునైనా నీతో వేయమందటానికి సిద్ధపడుతున్నాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే ఈ పసివాళ్ళనిద్దరినీ ఒకటి చేద్దాం. ఒప్పుకో కిషోర్. సార్, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇది నిజం సార్. లలిత, అన్నయ్య, మా పెళ్లి నీ చేతుల మీదకి వచ్చేస్తావని ఆశపడ్డాం అన్నయ్య. కిషోర్, నిన్ను నేను డబ్బుతో కొనలేకపోవచ్చు, కానీ ఈ పెళ్లి జరిగితే మనం బంధువులం అవుతాం. నీ చెల్లెలు ఒక కోటీశ్వరుడింటి కోడలు కావడం కంటే నీకు కావాల్సిందే ఉందో చెప్పు. నాతో చేతులు కలుపు, ఒకరికొకరు సాయం చేసుకుందాం. నా
ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అన్నయ్య అంటే నీ చేతులారా నువ్వే నీ చెల్లెల అదృష్టాన్ని తుడిచేస్తున్నావన్నమాట. అక్కర్లేదు, మాకేం భోగభాగ్యాలు అక్కర్లేదు. అన్నయ్య చెల్లెమ్మా, నీకు ఈ పెళ్లి జరిగితే నేను జీవితాంతం ఈ బంగారాయి లొంగి ఉండాలమ్మా. అది నీకు ఇష్టమేనమ్మా? నీ పెళ్లి మూలంగా నీ అన్నయ్య పతనమవుతున్నా అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మా? చెప్పమ్మా, చెప్పు. లేదన్నయ్య, లేదు. నీకు ఇష్టం లేని పని నేనేది చేయను. నీ మాటే వింటాను. చెల్లెమ్మా, చెల్లెమ్మా, విన్నావా బంగారయ్య? ఇది ఒక పేద ఆడపడుచు సమాధానం. ఈ రక్తంలోని ఇలాంటి పెద్ద మనుషుల్లో ఉండే కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు, త్యాగమే ఉంటుంది. అది తెలుసుకో. పద చెల్లెమ్మా. బాస్, వాడితో ఇంతసేపు బేరాలాడతారెందుకు? మీరు అనండి, కాల్చి పారేస్తాను. కాల్చి పారేయటం కానీ సముద్రంలోంచి బంగారం బయటికి తీసుకురావటమే కష్టం. అది వీడి వల్లే అవుతుంది. కానీ ఆ రాస్కెల్ నా మాట వినటం లేదు. సార్, ఏమిటి సార్ ఈ నాటకం? మీకు దండం పెడతాను. మా తాతయ్య ఎక్కడున్నాడో చెప్పండి సార్. లేదా వీడు షోకేస్ లో బొమ్మలాగా మనకు ఉపయోగపడకుండా పోయాడు. తీసుకెళ్లి వీణు కూడా వీడి తాత దగ్గర పడైంది. ఏమండి? అబ్బా! తాతయ్య, 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 తాతయ్య. ఆ ముసలాన్ని వాడి ముద్దుల మనవాడిని వేరే చోటకు మార్చండి. ఓకే బాస్. కిషోర్, కిషోర్. అమ్మా, బాబు, రామ్మా. ఏమిట్రా ఇది? నీ విన్నది నిజమేనా? బాబు, ఈ పెళ్లి జరగనిది. బంగారం లేని దాని భవిష్యత్తు పాడు చేయకు. నా చెల్లెలి జీవితాన్ని నా చేతులతో నాశనం చేసుకుంటానా? అమ్మా, ఆ బంగారయ్య ఎంత దుర్మార్గుడు మీ అందరికీ తెలియదు. తెలిసిన నేను నా చెల్లెల్ని ఆ ఇంటి కోడలుగా చేయలేను. బాబు, లలిత ఎక్కడా? లలిత అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఈ పెళ్లి జరగదని తెలిసి నిరాశతో ఏడుస్తుంది. బహుశా కనకదుర్గ గుడికి వెళ్ళుంటుంది. బాబు, ఈ సమయంలోనే దాన్ని ఓదార్చి ఇంటికి తెచ్చుకోవాలి. లేకపోతే ఏ గైత్యమైనా చేస్తుంది. ఆ తర్వాత ఎవరు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. పద బాబు. లలిత, భాస్కర్, ఏమిటి? ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీ అన్నయ్యని కలుసుకోవాలి. పద. లాభం లేదు భాస్కర్. మా అన్నయ్య నువ్వంటేనే మండిపడుతున్నాడు. నువ్వు బంగారే కొడుకుని. కాదు, నీ బంగారే కొడుకుని కాదు లలిత. నిజమా? అవును లలిత, ఇదా బంగారే చేస్తున్న మోసం. మరి వెంటనే మీ అన్నయ్యని కలుసుకుని జరిగింది నిజం చెప్పాలి. అలాగా, వెళ్దాం పద. అలిక, అమ్మా లలిత, అమ్మా, ఏమిటమ్మా దారుణం? ఎందుకు చేసుకున్నావు అమ్మాయి పని? ఆ బంగారే మనుషులు మమ్మల్ని పొడిచి పారిపోయారన్నయ్య. బంగారయ్య ఏమండి? నేను బంగారి కొడుకుని కాదండి, వెంకటస్వామి మా తాతయ్య అండి. మా లలిత, నా ఊహల్లో నీకెన్నో బంగారు భవంతులు నిర్మించుకున్నా. నీ సంసార జీవితంలో కలతలు కన్నీళ్లు రాకూడదని ఎన్నో కలలు కన్నా. అవంటే సచ్చలే నా చెల్లి. ఈ నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉన్నాను.
ఇప్పుడు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నావా అమ్మా? తప్పనయ్యా, నువ్వు ఒంటరివాడి కాదు, నీకు తోడుగా కళ్యాణి ఉంది. వదినా, నా పెళ్లి కోసం నువ్వెంతో తాపత్రయపడ్డావు. మీరెవరు అక్షంతలు వేయకుండానే బంగారయ్య, పేదల బతుకులతో దాగుడు మూతలాడే నీ ఆట కట్టిస్తాను. అట్టడుగు వర్గం కళ్ళు తెరిపించి అగ్ని జ్వాలలకు నిన్ను ఆహుతి చేస్తాను. అస్థిని, అంతస్తుని, పరపతిని, పలుకుబడిని పడంగా పెట్టినా సరే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీ ప్రాణాలు తీసి ఈ చిరంజీవుల ఆత్మలకు శాంతి చేకూరు. ఇదే నా సవాల్. వెళ్ళు బాబు, ఆ దుర్మార్గుడి నిజస్వరూపం బయట పెట్టు. తెరచాటును వాడు ఆడుతున్న నాటకాన్ని అంతం చెయ్యి. ప్రజల ముందు, న్యాయం ముందు, చట్టం ముందు వాడు తల వంచుకున్నట్టు చెయ్యి. నీ మాట నిలబెట్టుకో. గుడ్. యజమాని పట్ల అభిమానం కంటే ప్రియుని మీద ప్రేమే ఎక్కువైందన్నమాట. హలో. ఆ అందాల బొమ్మని సజీవంగా మన స్థావరానికి తీసుకురా. బ్రహ్మరాక్షసి, ఎక్కడ నీ స్థావరం చెప్పు.
నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన్ని విడిచిపెడతాననుకోకు. మర్యాదగా చెప్పు. నా ప్రాణం పోయినా చెప్పను. మర్యాదగా చెప్పు, లేదా నీ ప్రాణాలు తీసేస్తాను. చెప్పు చెప్పు. చెప్తాను, ఒక్క నిమిషం. బాత్రూంకి వెళ్ళాలి. కళ్యాణి, దీనికి అవకాశం ఇచ్చామంటే లేడి పిల్ల పరిపోతుంది. జాగ్రత్త. కొంచెం కట్లిప్పదీస్తారా? కళ్యాణి, ఎక్కడది? అదిగో చూడు. వెళ్ళద్దు, దాన్ని చావని. కళ్యాణి, అది చావడానికి వెళ్ళలేదు. నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను. మీరు నన్ను రక్షించారు. నేను జీవితంలో దగాపడ్డ మనిషిని. బొంబాయిలో పొట్టకొట్టి కోసం ఒళ్ళమ్ముకుని బ్రతికే నాకు బంగారాయితో పరిచయమైంది. అతనితో ఇక్కడికి వచ్చేశాను. కానీ చేతి నిండా డబ్బు సుఖం దొరికేసరికి మానవత్వం మర్చిపోయాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఎవరు? తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. నీ మాట నమ్మనందుకు నేను ప్రమాణాలు చిక్కున్నాను. ఆ లాంచి ఇచ్చినట్టు ఇచ్చి బంగారయ్య నా చేత స్మగుడు వస్తువు రవాణా చేయించాలని చూశాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. నన్ను చంపించాలని చూశాడు. నీళ్ళలో దూకి తప్పించుకుని వచ్చాను. ఫోన్లే అన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఈ రీటా వాళ్ళ మనిషి. ఇప్పుడు మనకు సహాయపడుతుంది. చెప్పు రీటా, ఆ బంగారయ్య నన్ను ఎందుకు వెంటాడుతున్నాడు? కొన్ని కోట్ల ఖరీదు చేసే బంగారం సముద్రంలో మునిగిపోయింది. దాన్ని నీ చేత తీయించాలని
అతని ప్రయత్నం. ఆ ప్రదేశం ఎక్కడుందో నీకు తెలుసా? ఎర్రకొండలకు దగ్గరగా ఉన్న బీచ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు చిక్కేవరా బంగారయ్యా. ఆ ప్రదేశం తెలిసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. అక్కడ బంగారయ్య మనుషులు 24 గంటలు కాపలా కాస్తుంటారు. అయినా పర్వాలేదు, కస్టమ్స్ వాళ్ళకి చూపించి పట్టిస్తాను. ప్రయోజనం ఏంటి తమ్ముడు? దాంతో బంగారయ్య అపరాధం నిరూపించలేవు కదా. అనయ్య, అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. ఈలోగా నేను వల విసురుతాను. వెళ్ళు. అలాగే. పదరేట. శ్యామ్, జీ సాబ్. రీటా కళ్యాణి ఇంతవరకు మన స్థావరానికి చేరలేదు. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే వెళ్ళి సెర్చ్ చెయ్యి. జీ సాబ్. రండి. అన్నయ్య, అన్నీ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. అయితే లోపల పెట్టండి. త్వరగానండి. త్వరగా. రేపు ఏమిటయ్యా కోటేశ్వరరావు గావు కేకలు? ఏదో తుఫాన్ తరుగు వచ్చినట్టు. నా పని అలాగే ఉంది బాబు. నా కూతురు కనిపించట్లేదు, ఆ కిషోరు కనిపించట్లేదు. ఒక అమ్మాయి అబ్బాయి సడన్ గా కనిపించకపోతే దాన్ని చరిత్ర లేచిపోవటం అంటుంది. నా కూతురు మాత్రం అలాంటిది కాదు బాబు. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నీ కూతురు అదే కిషోర్తో చేతులు కలిపి నన్ను దెబ్బతీయాలని చూస్తుంది. అందుకని ఏమిటి వెరీ ఆనందం? బంగారం మీద ఆశ క్యాన్సర్ వ్యాధి లాంటిది. దీని మూలంగానే ఆ బంగారయ్య రాక్షసుడయ్యాడు. రేటా, నేను బంగారాన్ని బయటికి తీశానని నువ్వు వెళ్ళి ఆ బంగారయ్యతో చెప్పు. అలాగే. వెళ్ళు. అనయ్య, నువ్వు వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకురా. బంగారయ్య పోలీసులు ఇక్కడే కలవాలి. దీని మూలంగానే ఆ నీచుడు పట్టుపడాలి. అలాగే తమ్ముడు. కిషోర్, ఇంత సాహసం చేసిన నిన్ను ప్రభుత్వం తప్పక సత్కరిస్తుంది. ఈ గెలుపు నాది కాదు, శ్రామికులది. కుబేరుణ్ణి కూలివాడు జయించాడని ప్రపంచమే చెప్పుకుంటుంది. వెరీ గుడ్, సాధించావన్నమాట. నీ మీద ఉన్న ఈ నమ్మకంతోనేనయ్యా ఇన్నాళ్ళు నీ వెంట పడింది. మొత్తానికి నా పని పూర్తి చేశావు. ఇంకా పని పూర్తి కాలేదు బంగారయ్య. ఇంకా సేపట్లో మా అన్న పోలీసులను తీసుకొస్తాడు. రాగానే నీ చేతికి సంఖ్యలు వేయించి నా సవాల్ని నెరవేర్చుకుంటాను. ఆహా, అలాగా? నీ అమాయకత్వానికి నా జోహార్లు కిషోర్. ఒక్కసారి అటు చూడు. ఏమి నా దగ్గరుంటూ నా సొమ్ము తింటూ నాకే ద్రోహం చేస్తావా? ఆగు!
ఇప్పుడు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నాతో చేతులు కలపమని నేను ఆహ్వానించాను. కానీ నువ్వు నన్ను బంగారాన్ని పట్టించాలని చూశావు. ఇప్పుడు నా సవాల్ నెరవేర్చుకుంటాను. మిమ్మల్ని అందరినీ చంపి నాకు సాక్ష్యం లేకుండా చేసుకుంటాను. కమాన్ బాబు బాబు నా కూతురు నేను చేయగలను బాబు. విడిచిపెట్టండి బాబు. ఎందుకు విడిచిపెట్టండి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానిక? నీ కూతురు తెస్తే నువ్వు ఊరుకో. కాబట్టి నువ్వు కూడా వీళ్ళతో పాటు తెస్తే మంచిది.
బంగారయ్య, ఏదో ఒక రోజు నీ కుర్రాడు సంఘ విద్రోహ శక్తుల్ని పట్టిస్తాడని నీ నోటితో నువ్వే అన్నావు. అదే ఈనాడు నిజమైంది. మిస్టర్ కిషోర్, సాక్ష్యంతోనే స్మగ్లర్స్ ని పట్టిస్తానన్నావు, మాట నిలబెట్టుకున్నావు. సార్, నేను కార్మికుడిని. న్యాయం ఎప్పుడూ మా వైపే ఉంటుంది. తీసుకురండి. కమాన్